ఏండో ఉన్నారా ఉంటే ఒకసారి ఇలా చూసేయండి. నేను మీ ఎటుగట్టమ్మానండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ అయితే వెజ్ కీమా వడ. ఏంటక్క వెజ్ అంటున్నావు కీమా అంటున్నావు ఏంటి స్పెషల్ అనుకుంటున్నారా? అదేనండి సోయా చంక్స్తో వడ అయితే చేసేసుకుందామండి. చాలా ఈజీ అండి. 20 మినిట్స్లో క్విక్గా అయిపోతుందండి. చికెన్కి మటన్కి ఏమాత్రం తీసిపోదండి ఇది. చికెన్ కీమా వడ తినుంటారు, మటన్ కీమా వడ తినుంటారు. ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి. ఒకవేళ మీ దగ్గర సోయా చంక్స్ లేకపోతే మిల్ మేకర్ని అయితే మిక్సీలో పొడి పొడిలాడుతా వచ్చే విధంగా మిక్స్ అయితే చేసుకోండి. అలాగైనా బాగుంటుంది. ఫస్ట్ అయితే ఇంకా సోయా చంక్స్ని అయితే హాట్ వాటర్లో వేసి కాసేపు అయితే వదిలేసి చల్లారిన తర్వాత దాంట్లో వాటర్ అయితే పిండేసుకుని ఒక బౌల్లోకి అయితే తీసుకోండి. ఇప్పుడు దాంట్లోకి రుచికి సరిపడా ఉప్పు, అదేవిధంగా కారం, అదేవిధంగా కొంచెం చికెన్ మసాలా కూడా వేసుకోండి. వేసుకున్నాక అందులోనే చిన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు ఇంకా పచ్చిమిర్చి కూడా వేసి అందులోనే ఒక కప్పు కార్న్ఫ్లోర్ ఇంకా ఒక కప్పు శనగపిండి అయితే వేసుకోండి. కొంచెం బేకింగ్ సోడా వేసుకోండి, ఎక్కువ వేయొద్దు. ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలండి. ఉల్లిపాయలు మసాలా అంతా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా చుడితే ఇలాగా మిక్స్ చేసుకోవాలండి. ఎందుకంటే మనం వడ చేసేటప్పుడు విడిపోకూడదు కదండి. మళ్ళీ విడిపోతే ఆయిల్లో వేయగానే మొత్తం ఆయిల్ అంతా స్ప్రెడ్ అయిపోతుందండి. ఈ విధంగా అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారా, ఈ విధంగా అయితే మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఆయిల్ అయితే అప్లై చేసుకుని చేతికి ఈ విధంగా వడల కింద అయితే ఒత్తుకోవాలండి. మరీ దలసరిగా కాకుండా మరీ పలుచగా కాకుండా మీడియంగా ఉండేలాగైతే ఒత్తుకోవాలి. అప్పుడే లోన కూడా బాగా ఉడుకుతుందండి. ఈ విధంగా మొత్తం మిశ్రమాన్ని అంతా ఈ విధంగా వడల కింద అయితే చేసేసుకోండి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి. ఒకసారి అయితే చేసి పెట్టండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా తర్వాత అయితే బాండి పెట్టి ఆయిల్ అయితే వేసేసుకుని ఆయిల్లో ఒకదాని తర్వాత ఒకటైతే ఈ వడలను అయితే వేసేసుకోండి. వడలను వేసేసుకున్నప్పుడు స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఎందుకంటే పైన బాగా బ్లాక్ వచ్చేసి లోన ఉడకదండి. మీడియంలో ఫ్లేమ్లో పెట్టి ఒక 5 మినిట్స్ అయితే కదపకుండా అయితే వదిలేయండి. చూసారా, అంటుకుంటుంది. అందుకే ఒక 5 మినిట్స్ వదిలిన తర్వాత అప్పుడైతే టర్న్ చేసుకోండి గట్టితోని. మళ్ళీ వెంటనే కలిపితే కనుక విడిపోతాయండి. ఇలా 5 మినిట్స్ వదిలేసిన తర్వాత ఈ విధంగా మొత్తం అంతా తిప్పుకోవాలండి. ఈ విధంగా అటు ఇటు కూడా ఒక 5 మినిట్స్ అయితే బాగా కుక్ అవనివ్వండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా బాగా ఫ్రై చేసుకోవాలండి. చూసారా ఎంత బాగా వేగాయో. ఈ విధంగా వచ్చిన తర్వాత ఓ ప్లేట్లోకి అయితే తీసేసుకోండి. ఎప్పుడైనా వాన పడుతున్నప్పుడు అప్పటికప్పుడు ఏమన్నా తినాలనిపించినప్పుడు ఈ విధంగా అయితే చేసుకోండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చినాయి కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి. ఇంక వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.